ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు అక్టోబర్ 21. ఆతిథ్యము చేయ మరొకడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. హెబ్రీ పత్రిక 13:1-2 ఆదికాండం 18 మరియు 19 అధ్యాయాలలో అబ్రహాము లోతులు దేవదూతలకిచ్చిన ఆహ్వానమును పోల్చి చూడుము. వారిని కలుసుకున్నటకు అబ్రహాము పరిగెత్తెను, వారిని చేర్చుకున్నటకు అతడెంత ఆనందము పొందెనో అది చూపించుచున్నది. సామాన్య మనుషుల వలె అబ్రహామునకు కనబడినను వారిని కలుసుకున్నటకు ఆనందముతో ముందుకు వెళ్ళెను. ఈ మనుషులు దేవదూతలని లోతు ఎరిగి ఉండినను వారిని ఆహ్వానించుటకు తానున్న చోటనే నిలిచి ఉండెను. ఆదికాండం 18:3-5 అబ్రహాము, రండి కూర్చునుడి, నేను లోపలికి పోయి మీ కొరకు ఆహారము సిద్ధపరచెదనని చెప్పెను. కానీ లోతు కాళ్ళు కడుగుకొనుటకు నీళ్ళిచ్చినను ఆహారమును గురించి వారితో ప్రస్తావించలేదు. అతడు దేవదూతలతో మీరిచ్చట ఉండి ఉదయమున వెళ్ళుడనెను. ఆదికాండం 19:2 తన భార్య వారిని చేర్చుకొన నిరాకరించునేమో అని, లేక ఆహారమయ్య నిరాకరించునేమో అని అతడు భయపడి ఉండవచ్చును. ఆదికాండం 18:7 అబ్రహాము గొప్ప ఆనందముతో పశువుల మందకు పరిగెత్తిపోయి ఒక లేత దూడను తెచ్చినట్లు చూచుదుము. 3 మానికల మెత్తని పిండిని తీసుకొనుమని తన భార్యతో చెప్పెను. ఒక మానిక పిండి 10 మంది మనుషులకు సరిపోవును, కానీ వారు దాదాపు 30 మందికి సరిపోవు ఆహారమును సిద్ధపరిచిరి. అతని అతిథులు 3 అతని ఆనందం ఎంతో గొప్పదిగా నుటచే తన కుటుంబమంతయు సహవాసములో చేరవలెనని కోరెను. అతడు సమృద్ధిగా సిద్ధపరచెను, మరియు వారు గొప్ప ఆనందముతో అతని యొద్ద గడిపిరి. లోతు సందర్భములో దేవదూతలు నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చెదము అని పలికెను. ఆదికాండం 19:2 అర్ధ హృదయముతో లోతు ఇచ్చిన ఆహ్వానమును బట్టి వారు నడివీధిలోనే రాత్రంతయు గడుపుగోరిరి. లోతు యొక్క భార్య బిడ్డలు అతనితో ఏక మనస్కులు కారని ఎరిగి ఉండినందున వారు లోనికి వెళ్ళుటకు ఇష్టపడలేదు. వారిని లోపలికి తీసుకొని వెళ్ళుటకు లోతు వారిని బలవంతము చేయవలసి వచ్చెను. మనము కొన్ని గృహములకు వెళ్ళినప్పుడు ప్రభువు అక్కడ ఉన్నట్లు గుర్తించదుము. అట్టి వారితో నుండుట వలన మనకు గొప్ప ఆనందము కలుగును. కానీ వేరే కొన్ని గృహములకు వెళ్ళినప్పుడు కొన్ని క్షణములైనను అక్కడ ఉండుటకు ఇష్టపడము. అట్టి గృహములలో నెమ్మదిగా ఈ రీతిగా చెప్పుచున్నట్లుండును, వెళ్ళిపోవుడి, యథార్థముగా చెప్పవలెననినచో కొన్ని క్షణములే అచ్చట గడపవలసి వచ్చినను బలవంతముగా గడపవలసినదే. నీ గృహము ఎటువంటి గృహము? వస్తు సామాగ్రి లేక ధనము లేక ఆహారము నీ గృహమును సంతోషము గల గృహముగా చేయలేవు. దేవుని సన్నిధి మాత్రమే సంతోషము గల గృహముగా చేయగలదు. ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.